ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయికి ఒక వింతైన వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా వేకువ జాములో చిన్న పిల్లలాగా, ఆ తర్వాత స్కూల్ కి వెళ్లే చిన్న పాపలాగా, మధ్యాహ్నం వేళకు ఒక అందమైన అమ్మాయిలాగా, సాయంకాలంలో మధ్య వయసు ఉన్న అమ్మలాగా, ఇక చీకటి పడిన తర్వాత ఒక ముసలి బామ్మలాగా మారిపోతుంది. అయితే ప్రతిరోజు కూడా తన జీవితం ఇలాగే గడుస్తుంది. కాకపోతే తనకు చావు అనేది ఉండదు. ఇది ఇలా ఉండగా ఒక రోజు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి భోజనం చేస్తున్న సమయంలో మధ్యాహ్నం సమయం అయ్యిందని తను హడావిడిగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. అయితే ఈ విషయం తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పలేక తనతో బ్రేకప్ చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ఇంటి వైపుకు వెళ్తున్నప్పుడు అమ్మ వయసులో ఉన్న హీరోయిన్ కనబడుతుంది. ఆ సమయంలో తను నిజంగా హీరోయిన్ వల్ల అమ్మ అనుకొని ఆ కుర్రాడు అక్కడికి వచ్చి తనతో మాట్లాడతాడు. అప్పుడు ఆ కుర్రాడు తన కూతురిని ప్రేమిస్తున్నట్లు తనతో చిన్న గొడవైందని చెప్తాడు. దానికి ఆమె ఇంట్లో అలాంటి వారు ఎవరు కూడా లేరని సమాధానం ఇస్తుంది. అయితే ఆ రోజు మొత్తం కూడా అదే ఇంటి వద్ద ఉంటాడు. అప్పుడు బయట బాగా చలిగా ఉండడంతో ముసలిగా మారిపోయిన హీరోయిన్ వచ్చి తన లవర్ కి దుప్పట కప్పుతుంది. ఆ సమయంలో నిద్రలేచిన హీరో అటుగా వెళ్తున్న బామ్మని చూసి తన లవర్ గురించి అడుగుతాడు. అప్పుడు ఉన్నట్టుండి హీరోయిన్ కుప్పకూలిపోతుంది. ఆ సమయంలో తన ఇంటి వద్దకు తీసుకువెళ్ళమని చెప్పినప్పుడు అక్కడికి వెళ్లిన తర్వాత వ్యక్తి ఏదో మెడిసిన్ ఇవ్వడంతో నార్మల్ స్థితికి వస్తుంది. ఆ తర్వాత హీరోకి తన వ్యాధి గురించి తెలుస్తుంది. అయితే ఆ పరిస్థితుల్లో కూడా ఆమెను ప్రేమించడానికి హీరో ఏమాత్రం సంకోచించాడు. చివరిగా తను ముసలి వయసు వచ్చేంత వరకు ఆమెను ప్రేమిస్తూనే చివరి కాలంలో చనిపోతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.